ఈ వీడియోలో కొవ్వూరు అసలు పేరు ఏమిటి, ఆ పేరు ఎలా వచ్చింది, కొవ్వూరులో ఉన్నటువంటి ముఖ్యమైన గోదావరి స్నానఘట్టాలు ఏవి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రాజమండ్రి కన్నా కొవ్వూరు గోదావరిలోనే విశేషమైన పేరు ఉంది ఎందుకు, ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎక్కడా మిస్ అవ్వద్దు, స్కిప్ చేయొద్దు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. ఈరోజైతే మనం కొవ్వూరులో ఉన్నాము. ఇక్కడ గోదావరి నదిపై ఉన్నటువంటి మొత్తం ఘాట్లు అన్నట్లు కూడా పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మనం 4th బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి వశిష్ట గోదావరి ఘాట్ పూర్తి డీటెయిల్స్ తెలియచేస్తాను. ఇది వశిష్ట ఘాట్ అయితే మొత్తం అంతా క్లోజ్లో ఉంది. ఇక్కడ ఏమీ లేదు, దిగడానికే స్నానం చేయడానికి కూడా కనిపించడం లేదు. మొత్తం ఇదంతా కూడా రాళ్ళు తుప్పలతో ఉంది. ఈ ఘాట్కి అయితే వర్క్ ఇంకా మొదలు పెట్టలేదు. చూద్దాం నెక్స్ట్ ఘాట్ ఏ విధంగా ఉన్నది అన్నది. దీని ముందు వీడియోలు అయితే రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి ఘాట్స్ మొత్తం ఫుల్ డీటెయిల్స్గా వివరించడం జరిగింది. ఇప్పుడైతే మనం కొవ్వూరు గురించి డీటెయిల్గా చెప్తున్నాం. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఘాట్కి చేరుకుంటున్నాం. మనమైతే ప్రజెంట్ సీతారామాంజనేయ స్నానఘట్టం దగ్గర ఉన్నాము. ఈ ఘాట్ ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదన్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. గోదావరి అయితే కొంచెం ఫుల్గా ఉంది. ఫుల్ అంటే ఫుల్ కాదు, ఆఫ్ అంటే ఆఫ్ కాదు అన్నట్టు ఉంది. కొద్దిగా ఇటుపక్క వాటర్ అయితే ఎక్కువగా ఉంది. ఈ ఘాట్ అయితే శుభ్రంగానే ఉంది, నీట్గానే ఉంది. ఇక్కడ సిమెంటు రోడ్డు కింద వేసి చట్టాల కింద వేయడం జరిగింది. ఇక్కడ స్త్రీలు దుస్తులు మార్చుకోవడానికి రూమ్స్ అవి ఉన్నాయి. ఇవంతా కూడా బాగానే ఉంది. సాధారణంగా రాజమండ్రి గోదావరి ఘాట్లుకి ఫేమస్ అనుకుంటారు అందరూ కూడా. కానీ యాక్చువల్ ఏంటంటే కొవ్వూరులో ఉన్నటువంటి ఘాట్లే చాలా ప్రాచీనమైనవి, ప్రశస్తమైనవి. ఇక్కడ ఘాట్లు అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి గోదావరి రివర్ ఫ్రంట్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ సిటీ ఉండడం వల్ల అలాగా బాగా ఫేమస్ అయింది. కాకపోతే ఇక్కడ ఘాట్లు అయితే మాత్రం బాగున్నాయి, తప్పనిసరిగా విజిట్ చేయవచ్చు. ఘాట్ అయితే బాగుంది, కాకపోతే ఇంకా ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ కావడం లేదు. ఇక్కడ గోసాలో ఉన్నట్టుంది. ప్రజెంట్ మన జర్నీ అయితే కొవ్వూరు గోదావరి గట్టంట వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్నానఘట్టానికి చేరుకోబోతున్నాము. ఈ ఘాట్ జర్నీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. గోదావరి నదిపై తీసిన సినిమాలు అయితే చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా కొవ్వూరు పరిసర ప్రాంతాల్లోనే తీయడం జరిగింది. ఈ సినిమా లొకేషన్స్ అన్నీ కూడా ఇంచుమించు కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఈ ఘాట్ దగ్గర సుందర దృశ్యాలు మీకు ఎలా ఉన్నదన్నది చూపిస్తాను, మీకు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్రజెంట్ అయితే మనం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఉన్నాము. ఇదే ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది. ఇదైతే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్నానఘట్టము. చాలా సుందరంగా ఉంటుంది అన్నమాట. లోపలైతే టెంపుల్ ఉంటుంది. మనకి రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నటువంటి శివలింగం ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి శివలింగాన్ని ఇక్కడ దేవస్థానం పైన నిర్మించడం జరిగింది. ఆ పైన అయితే మాత్రం చాలా బాగుంటుంది. రండి పైకి వెళ్ళి ఆ మొత్తం విశేషాలన్నింటినీ కూడా పూర్తిగా చూద్దాము. ఇక్కడి నుంచి పైకి మెట్లు కూడా చక్కగా నిర్మించడం జరిగింది. ఈ పైనుంచి చూస్తుంటే మనకి ఒక పక్క గోదావరి అందాలు కనిపిస్తున్నవే, ఇంకొక పక్క మనకి శివలింగం అందం కూడా చాలా సుందరంగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, గోదావరి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇదైతే ఇలాంటి వ్యూ మనం రాజమండ్రిలో కూడా చూడలేము. ఇక్కడైతే మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని మనం ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చున్నాను అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ఇంత ఇలా చెప్తున్నానంటే మీకు ఇక్కడ లొకేషన్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నదన్నది. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని చూడడం అయితే ఇదే మొదటిసారి. మనం పుష్కర ఘాట్ దగ్గర అయితే మనకి ట్రైన్ మీద వెళ్ళేటప్పుడు కూడా చూడవచ్చు. కానీ ఇక్కడైతే ఇక్కడికి పని కట్టుకుని వచ్చినట్లయితేనే మనం చూడవచ్చు, లేకపోతే చూడలేము. ఇంత మంచి ప్రదేశాలు ఉన్నాయని ఇప్పటికీ కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి రాజమండ్రి గోదావరి గట్టు చూసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఈ కొవ్వూరులో ఉన్నటువంటి ఈ విశేషమైనటువంటి గోదావరి గట్టు పరిసర ప్రాంతాలు, ఆ పరిసర ప్రాంతాల్లో నిర్మించినటువంటి అద్భుతమైన దేవాలయాలు ఎవరు చూడరు. అందుకే
ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించడం జరుగుతుంది. మీకు జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతి ఇస్తుంది ఈ కొవ్వూరు గోదావరి గట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నానఘట్టాలు, టెంపుల్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు అభయం ఇస్తున్నట్టుగా స్వామివారి ఎంత చక్కగా కూర్చున్నారో. ఇంకొక పక్క గోదావరి ఉగ్రరూపం దాల్చిందని చెప్పవచ్చు. చూస్తుంటే మనకి మొత్తం క్లియర్ కట్గా బ్రిడ్జు, ఇటుపక్క బ్రిడ్జు, 2 బ్రిడ్జులు కూడా ఉన్నాయి. 2 బ్రిడ్జులకి సెంటర్లో ఉన్నాం మనం ప్రజెంట్. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. తప్పనిసరిగా ఈ ఘాట్ అసలు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మన గోదావరి చూడడానికి వచ్చేవాళ్ళు. ఇక్కడైతే నాకు తెలిసి గెస్ట్ హౌస్కి అనుకుంటాను ఇవి. అండ్ ఇది గెస్ట్ హౌస్ అండి, కళ్యాణ మండపం అండి. ఓకే, చూడండి ఈ ఘాట్కి దగ్గరలో కళ్యాణ మండపం కూడా ఉందండి. చాలా బాగుంటుంది. మీరు అసలు కొవ్వూరు వచ్చేవాళ్ళు అయితే మాత్రం ఈ ఘాట్ని అసలు మిస్ అవ్వద్దు. ఈ ఘాట్కి ఆపోజిట్లో అయితే కొవ్వూరమ్మ తల్లి టెంపుల్ కింద ఉంది, అదే చిన్న పార్క్ కింద ఉంది. కొంచెం ఎదరికి వెళ్ళినట్లయితే కొవ్వూరమ్మ తల్లి టెంపుల్ కూడా పెద్దది ఉంది. ఈ గ్రామ దేవత అనుకుంటున్నాను. ఈ ఘాట్ చూసుకుని మనం కొంచెం ఎదరికి బయలుదేరాము. ఈ ఎదరకు బయలుదేరిన తర్వాత అక్కడ మనకి ఎన్టీఆర్ చిన్నపిల్లల పార్క్ ఉంది. ఈ పార్క్ అయితే మాత్రం మిస్ అవ్వద్దు. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ తక్కువ అవడం వల్ల పార్క్ అయితే కొంచెం పాడైంది. ఈ పుష్కరాలు వస్తున్నాయి కదా, పుష్కరాలకి తప్పనిసరిగా కూడా ఈ పార్క్ని బాగా డెవలప్ చేస్తారు. లాస్ట్ టైం పుష్కరాల టైంలో అభివృద్ధి పరిచారు. ఇప్పుడైతే మెయింటెనెన్స్ లేక ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, ఆ పిల్లలు ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారో. ఈ పార్కుని పుష్కరాల టైంకి తప్పనిసరిగా అభివృద్ధిలోకి తీసుకొస్తారని అనుకుంటున్నాను నేను. ప్రజెంట్ అయితే మనం శ్రీ భక్తాంజనేయ స్నానఘట్టము కొవ్వూరులో ఉన్నాము. ఈ కొవ్వూరు ఈ ఘాట్ ఏ విధంగా ఉన్నదన్నది మీకు చూపిస్తాను. ఈ ఘాట్ అయితే చాలా నీట్గా ఉంది. ఆల్ యూట్యూబ్ కానీ ఈ ఘాట్ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి రాజమండ్రి ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఈ ఘాట్ అయితే మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ కనిపిస్తున్న ఆర్కిటెక్చర్ చూసేటప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, అది ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన ఒకటి ఉంటుంది. ఇదే శ్రీ కృష్ణ చైతన్య స్నానఘట్టము. అంతేకాకుండా ఇది లాంచీల రేవు. ఇక్కడ మనం ఈ ఘాట్ దగ్గర ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాము, అస్సలు మిస్ అవ్వద్దు. ప్రజెంట్ అయితే మనం శ్రీ కృష్ణ చైతన్య స్నానఘట్టం దగ్గర ఉన్నాము, అదే లాంచీల రేవు కొవ్వూరు. ఈ ఘాట్ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్నది ఇప్పుడు మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ప్రాచీనమైన స్నానఘట్టం. అప్పుడైతే రాజమండ్రికి కొవ్వూరుకి లాంచీలు ఎక్కడి నుంచే బయలుదేరవని చెప్తున్నారు. ఈ ఘాట్ ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదని మీకు చూపిస్తాను. మీకు ఇంకొక విశేషం చూపిస్తున్న, ఇక్కడ మనకి వేసారు 1510వ సంవత్సరంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు స్నానం చేసిన ఘట్టం అంట. శ్రీ రామనందుని సమావేశమైన దిచ్చటనే. కావని స్నానఘట్టంలో బట్టలు ఉతకడం కానీ స్నానం అది మిగతా అపవిత్ర కార్యక్రమాలు ఏమి చేయకూడదని బోర్డు పెట్టడం జరిగింది. ప్రజెంట్ అయితే మనకి ఘాటు ఏ విధంగా ఉంది అన్నది చూపిస్తున్నాను మీకు. మనకి నెక్స్ట్ ఇయర్లో పుష్కరాలు ఉన్నాయి కాబట్టి మొత్తం ఈ ఘాట్లు అన్నీ కూడా మొత్తం శుభ్రంగా మార్పు చేయడం జరుగుతుంది. క్లీనింగ్ సెక్షన్ కూడా ఇంకా మొదలు పెట్టలేదు. ఇవన్నీ కూడా సుందరంగా తయారవుతాయని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు మీకు చూపించినటువంటి మొత్తం ఈ స్నానఘట్టాలన్నీ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే అంటే క్లీనింగ్ సెక్షన్ లేదు, మెయింటెనెన్స్ లేక కొంచెం ఘాట్స్ ఈ విధంగా ఉన్నాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఈ కొవ్వూరులో ఉన్నటువంటి ఘాట్లు అయితే మాత్రం బాగున్నవి. కాదంటే క్లీనింగ్ లేక ఈ విధంగా ఉన్నవి. ఇప్పుడైతే మనం గోదావరికి తలమానికంగా ఉన్నటువంటి
ఒక ప్రాచీన స్నానఘట్టానికి చేరుకుందాము. అదే గోస్పాద క్షేత్రం లేదా గోపాదాల రేవు అని పిలువబడే స్నానఘట్టం. ఇది ఎంతో పవిత్రమైనది, ఎంతో ప్రాశస్త్యమైనది. గోదావరి పుష్కరాలకు వచ్చిన వారు తప్పనిసరిగా ఈ రేవులో స్నానం ఆచరించవలసిందిగా కోరుచున్నాం. ఈ రేవులో స్నానం చేస్తే గో హత్య వంటి మహాపాపాలు కూడా తొలగిపోతాయని పేరు. ఇక్కడైతే తొలి తెలుగు ఇంజనీర్ అయినటువంటి రాయ్ బహదూర్ వేనం వీరన్న గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడైతే బోట్ షికార్ పాయింట్ కూడా ఉంది. చూడండి, బోట్ షికార్ పాయింట్ దగ్గర బోట్లు ఉన్నాయి. గోదావరి నుంచి మనం సరదాగా ఒక రౌండ్ వేసుకుని రావచ్చు. గోస్పాద క్షేత్రం అయితే మనకి కొవ్వూరులో ఉన్నటువంటి పెద్ద రేవు స్నానఘట్టం. చూస్తున్నారుగా ఎంత సుందరంగా ఉందో ఆ దృశ్యం. మనకు ముందుగా శివలింగం కనిపిస్తుంది. శివలింగం ముందేమో గోదావరి కనిపిస్తుంది. మనం ఈ గోదావరి నుంచి స్వచ్ఛమైన నీటిని తీసుకొచ్చి శివలింగాలకు అభిషేకం చేసుకునే అదృష్టం ఇక్కడ ఉంటుంది. ఆ కనిపిస్తుంది కదా, ఆ కనిపించేదే రాజమండ్రి, ఇటుపక్క కొవ్వూరు. ఇది ఈ ప్రదేశం అంతా అఖండ గోదావరి జిల్లాగా ఉండేదని ఎంతమందికి తెలుసు? 1859వ సంవత్సరంలో గోదావరి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లా 1925 వరకు కూడా గోదావరి జిల్లాగా పిలువబడేది. 1925వ సంవత్సరంలో గోదావరికి తూర్పున ఉన్న దాన్ని తూర్పుగోదావరి జిల్లాగాను, పశ్చిమన ఉన్న జిల్లాను పశ్చిమ గోదావరి జిల్లాగా పిలవడం జరిగింది. గోదావరం అయితే ఇక్కడ మనకి ఉగ్ర రూపం దాల్చిందని చెప్పవచ్చు. చూడండి, కెరటాలు చూడండి ఎలాగా సముద్రంతో పోటీ పడుతున్నట్టుగా ఉంది. భారీ వర్షాల టైంలో అయితే ఈ వాటర్ అంతా కూడా ఆ పై వరకు కూడా వచ్చేస్తుంది. మొత్తం ఇదంతా కూడా మునిగిపోతుంది, అంత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అయితే మనకి వర్షాలు తక్కువగా ఉండడం వల్ల ప్రెజెంట్ ఈ విధంగా ఉంది. గోస్పాద క్షేత్రం అని పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఇక్కడ గౌతమి మహర్షి గోదావరి నదిని భూమిపైకి తీసుకువచ్చిన ప్రదేశాన్ని ఒక వైవేక గోవు పాదముద్ర పవిత్రం చేసిందని నమ్ముతారు. అందుకే దీనికి గోస్పాద క్షేత్రం అని పేరు. దాన్నే గోపాదం అని, గోపాదాల రేవు అని పిలుస్తుంటారు. చరిత్ర మరియు ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే గౌతమి మహర్షి కథ. గౌతమి మహర్షి ఇక్కడ గాఢమైన ప్రార్థన చేస్తారు. ఒక దివ్య గోవు నేలను తాకగా పాపాలను కడిగివేయడానికి నది ప్రవహించింది. పవిత్ర స్నానం. ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల చెడు కర్మలు తొలగిపోతాయని, సకల పాపాలు హరించి వేస్తాయని పేరు. ఇక్కడ ప్రతి పౌర్ణమికి మహాహారతి ఇస్తారు. ఆ దృశ్యం అయితే చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారు ఎవరైనా ఉంటే పౌర్ణమి సమయాల్లో తప్పనిసరిగా ఆ గోదావరి అమ్మ తల్లికి ఇచ్చే హారతిని మిస్ అవ్వద్దు. ప్రాముఖ్యమైన ఆలయాల్లో గోస్పాదేశ్వర స్వామి ఆలయం, బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడ గోదావరిలో పడవల పోటీలు జరుగుతున్నట్టుగా ఉంది. పడవలు ఒకదానికన్నా ఒకటి ఎదురు పడుతూ వెళ్తున్నాయి. ఇక్కడైతే ఫోటోషూట్ కోసం ర్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాంప్ దగ్గర అయితే చాలా బాగుంది. ఇటు గోదావరి మొత్తం ఫుల్ వ్యూ కనిపిస్తుంది. ఫోటో తీసుకునే వాళ్ళు కూడా బెస్ట్ ప్లేస్ కింద చెప్పవచ్చు దీన్ని అయితే. ఇక్కడ నుండి ఈ అఖండ గోదావరిని చూస్తుంటే మనసు పులకించిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత సుందరంగా ఉందో ఈ దృశ్యం. ఈ ర్యాంప్ అయితే గోదావరి మధ్యలోకి వెళ్ళినట్టు ఉంది. ఇటు అటు ఇటుపక్క చూసిన గోదావరి అమ్మ తల్లి మనల్ని కనువిందు చేస్తుంది. ఈ ఎదర కనిపించేదే రాజమండ్రి. రాజమండ్రి వరకు కూడా మనకి కనిపిస్తుంది. మరియు బ్రిడ్జిలు రెండూ కూడా ఇక్కడ నుంచి క్లియర్ కట్గా చూడవచ్చు. ఈ రేవు దగ్గర సూర్యోదయం చూసిన వాళ్ళు మరలా కూడా ఎప్పటికీ మర్చిపోలేరు. సూర్యాస్తమయం అయితే రాజమండ్రి నుంచి చూడవచ్చు, కానీ సూర్యోదయం అయితే ఇక్కడ మాత్రమే చూడవచ్చు. ఎందుకంటే గోదావరి నదిలో నుంచి సూర్యుడు ఉదయిస్తున్నట్టు ఉంటుంది.
ఇక్కడైతే పావురాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పావురాలకి మేత వేయడం జరిగింది. అవి అయితే మాత్రం మనల్ని కనువిందుగా చేస్తున్నాయి. పతాంజలి యోగా శిక్షణ కేంద్రము ఒక పక్క అయితే వైదిక స్మార్ట్ భవనం ఇవన్నీ ఉన్నవి. ఇక మొత్తం అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం పెయింట్స్ అవి వేయాలి. మన గోదావరి పుష్కరాల టైంకి అయితే మొత్తం ఫుల్గా కవర్ చేస్తారు. ప్రజెంట్ కూడా బాగానే ఉంది. శ్రీ గాయత్రి జ్ఞాన మందిర కేంద్రం, గోస్పాద క్షేత్రం, కొవ్వూరు. ఇక్కడ స్వామి అయ్యప్ప టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే గోదావరి ఉంటుంది. అసలు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కొవ్వూరు అసలు పేరు తెలుసా మీకు? గోవూరు. బ్రిటిష్ వారు వచ్చే వరకు కూడా ఈ ఊరు పేరు గోవూరు. ఇది చాలా ప్రాచీనమైన పేరు. ఇక్కడ చాలా గోవులు కనిపిస్తూ ఉంటాయి మనకి. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత దాన్ని కొవ్వూరుగా మార్చడం జరిగింది. గోదావరి మాత విగ్రహం ఉంది. గౌతమి మహర్షి యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ గోస్పాద క్షేత్రం, ఇక్కడ ఉన్న గుడులు ఇవన్నీ కూడా పూర్తిగా చూడాలంటే కనీసం ఒక పూట పడుతుంది. ఇక్కడి నుంచి మనం ఇవన్నీ చూసుకుని నెక్స్ట్ ఇంకొక చివరి ఘాట్ ఉంది. ఆ ఘాట్ దగ్గరికి బయలుదేరాము. మా ప్రయాణం అంతా కూడా గోదావరి గట్టుపైన జరిగింది. కాకపోతే అంటే వెస్ట్ గోదావరిలో వర్క్లు ఇంకా మొదలవలేదు, కానీ ఇప్పుడే నిధులు వచ్చినవి. మొన్న పేపర్లో వచ్చిన దాని ప్రకారంగా అంటే ఉమ్మడితో గోదావరి జిల్లాల పరిధిలో 238 ఘాట్ల అభివృద్ధికి 210 కోట్లు కేటాయించడం జరిగింది. పుష్కరాల నాటికి ఇవన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా మన ఈ కొవ్వూరులో ఉన్నటువంటి గోస్పాద క్షేత్రం, కృష్ణ చైతన్య ఘాటు, భక్తాంజనేయ ఘాటు, సుబ్రహ్మణ్యేశ్వర్ ఘాట్ల అభివృద్ధికి మరియు ఏకీకరణ కోసం 53.83 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ నిధులు కూడా ఈ పుష్కరాల్లో భాగంగా గోదావరి అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం గోదావరి గొట్టంట బయలుదేరి హేవలాక్ బ్రిడ్జ్ దగ్గరికి బయలుదేరాము. అదే మనకి గోదావరిపై ఉన్నటువంటి అద్భుతమైన కట్టడం హేవలాక్ బ్రిడ్జ్. దీన్ని అయితే ప్రభుత్వం మరీ సుందరంగా తయారు చేస్తుంది. ఇప్పుడైతే మనం చివరి ఘాటు రావణ బ్రహ్మ దేవాలయం అయినటువంటి శ్రీ శివశక్తి శ్రీనివాస స్నానఘట్టంకి బయలుదేరాము. ఇది మనకి కొవ్వూరులో చివరి ఘాట్ అనుకుంటున్నాను నేను. మేము చూసిన వాటికి అంటే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఘాట్ ఉంటుంది. ఇక్కడైతే గోదావరి చూడొచ్చు. వ్యూ ఎంత బాగున్నదన్నది మీకు అర్థమవుతుంది. పడవ ప్రయాణం, పడవ పందాలు జరుగుతున్నట్టు ఉన్నాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ వస్తాయి. ఇట్లు భీష్మ ద మాస్టర్.